ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు ఈ రోజు ఉదయం మరణించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. రామోజీరావుకు ఇద్దరు అక్కలున్నారు. తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెడితే దాన్ని రామోజీరావు అని మార్చుకున్నారు. చిన్నప్పటి నుండే విలక్షణ, సృజనాత్మకత ఉన్న వ్యక్తి ఆయన. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ఈనాడును ప్రారంభించారు. ప్రారంభించిన 4 ఏళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో పాటు కీలక మైలురాయిగా సితారా సినీ పత్రిక నిలిచింది. రామోజీరావు గారు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారు. అక్షర యోధుడిగా పేరు పొందారు. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీరావు అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాకుండా కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. తెలుగు పత్రికా రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను స్థాపించారు. 60 ఏళ్లలో లక్షలాది ఖాతాదారులకు నిబద్ధతతో సేవలందించారు. ఈ సంస్థ ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించారు. సినీ ఇండస్ట్రీలో ఉషా కిరణ్ మూవీస్ పేరిట ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. కొత్త నటులను సినీ పరిశ్రమకు పరిచయం చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఎన్నో అద్భుత సినిమాలను ఆయన నిర్మించారు. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గకుండా తన సక్సెస్ తోనే సమాధానం చెప్పారు. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. రామోజీరావు గారు నిర్మించిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏది? 1 చిత్రం, నెంబర్ 2 శ్రీవారికి ప్రేమలేఖ, నెంబర్ 3 నువ్వే కావాలి, నెంబర్ 4 ప్రతిఘటన. రామోజీరావుకి కాసుల పంట పండించిన టాప్ మూవీస్ గురించి ఇప్పుడు చూద్దాం. 1 శ్రీవారికి ప్రేమలేఖ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. 2 కాంచనగంగ సినిమాతో హిట్ కొట్టారు. 3 సుందరి సుబ్బారావు సినిమా హిట్. 4 మయూరి సినిమా సూపర్ హిట్. 5 ప్రతిఘటన సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఆ రోజుల్లో దీని క్రేజ్ అంతా ఇంతా కాదు. 6 ప్రేమించి పెళ్లాడు సినిమాతో డీసెంట్ హిట్ కొట్టారు. 7 కారు దిద్దిన కాపురం సినిమాతో హిట్ అందుకున్నారు. 8 ప్రేమాయణం సినిమాతో హిట్ సక్సెస్ కొట్టారు. 9 ఓ భార్య కథ హిట్ అయింది. 10 మౌన పోరాటం హిట్. మనసు మమత హిట్. అమ్మ హిట్. అశ్వని హిట్. వసుంధర హిట్. చిత్రం సినిమాతో కుర్రకారుని ఉర్రూతలూగించి సూపర్ హిట్ సాధించారు. నువ్వే కావాలి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తిరుగులేదనిపించుకున్నారు. దీవించండి సినిమాని ప్రజలు కూడా దీవించి హిట్ చేశారు. ఆనందం సినిమాతో ప్రేక్షకులకు ఆనందం పంచి సూపర్ హిట్ అందుకున్నారు. మనసుంటే చాలు అంటూనే హిట్ కొట్టారు. నచ్చావులే సినిమా జనాలకు బాగా నచ్చి హిట్ చేశారు. బెట్టింగ్ బంగారాజుతో పాటు నువ్విలా సినిమా కూడా హిట్ సాధించాయి. ఇలా రామోజీరావు గారు ఏ రంగంలో అడుగుపెట్టినా తిరుగులేని శక్తిగా ఎదిగారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మించి నిత్యం వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాంటి మహానుభావుడు ఈ రోజు మన మధ్యన లేకపోవడం నిజంగా మన దురదృష్టం. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వారి మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.